హలో అందరికీ, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సోయాబీన్ పొటాటో. మేము ఆల్రెడీ ఆనియన్, టమాటో, టర్మరిక్ పౌడర్, సాల్ట్, పొటాటో వేసి ఆల్రెడీ మగ్గించాము. చూడండి, మంచిగా 5 మినిట్స్ మగ్గించాలి. చాలా చాలా బాగుంది స్మెల్. అలా మగ్గిన తర్వాత ఇందులో సోయాబీన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, సోయాబీన్ కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇలా పొటాటో చూడండి, చాలా స్మెల్ వస్తుంది. పొటాటో ఆయిల్లో 2 మినిట్స్ చాలా మంచిగా మగ్గాలి. సోయాబీన్ కట్ చేస్తున్నాము. మనం సోయాబీన్ కట్ చేయడం వల్ల మసాలా లోనికి వెళ్ళి చాలా మంచిగా కుకింగ్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చికెన్ తిన్న వాళ్ళకి ఇది చాలా చికెన్ ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది. ఇలా పొటాటో 2 మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత సోయాబీన్ యాడ్ చేసుకోవాలి. మేము సోయాబీన్ యాడ్ చేసాము. ఇది కూడా బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి. పొటాటోకి సోయాబీన్కి మసాలా ఆయిల్ పట్టేంత వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఎంత స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. మా అమ్మాయి చికెన్ తింది కాబట్టి మా అమ్మాయి కోసం మార్నింగ్ మా ఆయన లేచి వండారు. ఏమండో చెప్పడం మర్చిపోయాను. మా ఆయన వండితే మా అమ్మాయి లొట్టలేసుకొని తింటుంది. సో ఫైనల్గా కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా అమ్మాయి అది తినదు కాబట్టి జస్ట్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి. మా అమ్మాయి చికెన్ తింది కాబట్టి ఈ కర్రీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఫైనల్గా మసాలా యాడ్ చేసాము. ఇది కూడా 2 మినిట్స్ పొటాటో సోయాబీన్తో బాగా మిక్స్ చేసి బాయిల్ అవ్వాలి. ఓహో, మంచి స్మెల్ వస్తుంది. చూస్తుంటే లొట్టలేసుకొని తిందామనిపిస్తుంది. ఈరోజు లంచ్ బాక్స్ మా అమ్మాయికి చపాతీ తీసుకెళ్తుంది. ఆగండి, చపాతీ ఒకటే తీసుకెళ్ళదండి, రైస్ కూడా పట్టుకెళ్తుంది. కొంచెం రైస్, కొంచెం చపాతీ తీసుకెళ్తుంది. చూడండి, అలా మిక్స్ చేసి ఆయిల్లో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. వావ్, చాలా బాగుందండి స్మెల్. పక్క నిల్చుంటే లొట్టలేసుకొని తిందామనిపిస్తుంది. ఫైనల్గా వాటర్ యాడ్ చేసాము. వాటర్ మనకి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. వాటర్లో కూడా ఇవి 5 మినిట్స్ మగ్గాలి. మంచి స్మెల్ వస్తుంది. వావ్, వాహబు చెన్నంబు వింతైన వంటకంబు వారే నాకు ముందు. ఓహోహోహోహో, మీరు కూడా వచ్చేయండి మా ఇంటికి. మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అంజు హెచ్. మనకి చూడండి, వాటర్ సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాము. మనకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గనియాలి. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి 1 వీక్లో 2 టైమ్స్ వండుకొని తిన్నారంటే చాలా మంచిగా బెనిఫిట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే మా పిల్లలు రొట్టెలేసుకొని తింటారు. ఈరోజు చూసారా, మార్నింగ్ లేచి మా పిల్లల కోసం మా ఆయన చాలా మంచి వంట వండుతున్నారు. నాకైతే అలా వండడం రాదు, కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మా ఆయన వంటలు చాలా బాగా వండుతారు. ఇప్పుడు ఎలా నేర్చుకున్నారో నేను షాక్ అవుతుంటాను. చాలా బిర్యానీ కానీ ఇలా కర్రీస్ కానీ చాలా బాగా వండుతారు. మీరు కూడా వచ్చేయండి మా ఇంటికి. చూడండి, ఫైనల్గా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. వావ్, చాలా మంచిగా స్మెల్ బాగుంది. ఇది చపాతీలోనికి, పూరీలోనికి, రైస్లోనికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వావ్, చాలా బాగుంది స్మెల్. ఫైనల్గా కర్రీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాడు మా ఆయన. చూడండి, కలరు, కుకింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేయకుండానే చెప్తున్నాను స్మెల్ తోటి. ఆ టాలెంట్ మనకు ఉందండి. కూరలో ఉండకపోయినా, కుకింగ్ చేయకపోయినా రుచిని గెస్ చేసే టాలెంట్ మాత్రం మనకి దేవుడు ఇచ్చారండి. చూడండి, ఫైనల్గా మిక్స్ చేయాము. ఫైనల్గా కర్రీస్ రెడీ.
చాలరా బాబా, వెళ్ళండి రోయ్.